ఏజెన్సీ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జియో నెంబర్ 3ని అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువతి యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం, వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3కి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3ని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీల యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే 2019-2024 మధ్యకాలంలో ఐటీడీలకు సంబంధించి ₹1 కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువతీ యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువతలకు శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించి వారి చేతి కోసం బ్యాంకుల ద్వారాగా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష. కానీ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐటీడీలను సరైన అధికారులు కూడా కేటాయించుకోకుండా ఐటీడీలు నిర్వీర్యం చేసి ఈరోజు మన ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని నేను వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే చదువుకున్నటువంటి యువతి యువకులకు డిఎస్సి కోచింగు, టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనుల హక్కులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి చట్టాలు వర్తించవు అధ్యక్ష. అలాగే వారికి ఐటీడీ నిధులు కానీ అలాగే 170 యాక్ట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులకి అందించలేము అధ్యక్ష. అలాగే ఉదాహరణకు మా పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలంలో కిచ్చప్పగూడెం, బొత్తప్పగూడెం, మర్రిగూడెం గ్రామాలు ఇవి అన్నీ కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గిరిజనులకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందించలేకపోతున్నాం అధ్యక్ష. అలాగే దయవుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల హక్కుల్ని మనం కాపాడాలంటే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలకి ఈ గ్రామాలను కలిపేటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఈరోజు ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి తరఫున న్యాయం చేస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈరోజు 60-70 సంవత్సరాలు బట్టి ఏజెన్సీ పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈరోజు ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో ప్రతి చోట కూడా సీసీ రోడ్లు పోసారు అధ్యక్ష, డ్రైనేజీలు పోస్తున్నారు అధ్యక్ష. అలాగే త్రాగునీటికి సంబంధించి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి తరఫునే ఈరోజు మనం ప్రతి గిరిజన గూడాల్లో ఈరోజు సీసీ రోడ్లు ఏర్పాటు చేసాం అధ్యక్ష. దీనికి సంబంధించి అడగండి బాలరాజు గారు, ఎవరు చేశారు, గొప్పగా చేశారు అనేది ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు అప్రశ్న. అంటే గత ప్రభుత్వం ఏం కావాలి, మంత్రి గారి వద్ద నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇది జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న రూపంలో మీరు అడగాలి. ఇలా చేసాం అలా చేసాం అనేది మంత్రి గారు చెప్తారు. అంటే గత ప్రభుత్వంలో అధ్యక్ష గిరిజన గూడాల్లో ఎక్కడ కూడా రోడ్లు పోసిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఎప్పుడు కూడా 60-70 సంవత్సరాలు బట్టి ఈరోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీ నిధుల నుంచి సుమారు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ₹30 కోట్ల ఈ రోడ్లకు నిధులు మంజూరు చేశారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాలని వదిలేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఈరోజు ఐటీడీకి సంబంధించి ప్రత్యేకమైన ట్రైకర్ నిధులు ఇటు మంజూరు చేస్తే ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అలాగే ఐటీడీకి సంబంధించి గిరిజన గూడాలు కూడా అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష.